గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో, దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి, ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు, ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము, గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల, ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము, కలయిక అన్నమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో
జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి? అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి? అది కూడా ఒక యోగమేనా అంటే, ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు, కొన్ని కొన్ని రాజయోగాలు, కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి, అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోందనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది? ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము, అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకెలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక, ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు, అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది? మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. నాలుగో భావమేమో మాతృభావము, మూడో భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా ఏడో భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు, కర్మ, ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే, ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే, ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా, స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు, ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట. దానివల్ల ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రంగం వారికి అప్పటికప్పుడు చెప్పి, దాంతో పాటుగా రెమెడీస్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగము యొక్క ప్రభావము, ఫలితాలు. ముందుగా ఉద్యోగస్తులకు తీసుకున్నట్టయితే, మీరు కీలకమైన నిర్ణయాలు మీ ఉద్యోగంలో కావచ్చు, మీ భవిష్యత్తు కోసం కావచ్చు, లేదా మీ కుటుంబంలో కావచ్చు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ సమయం చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీ ప్రతిభను చూపించడానికి కూడా ఇది మంచి సమయము. అంటే హౌ ఎక్స్పర్ట్ యు ఆర్
అనే విషయాన్ని మీ మేనేజ్మెంట్కి తెలియాలి, మీ పక్క ఉద్యోగస్తులకి తెలియాలి అంటే కనుక దాన్ని మీరు ప్రూవ్ చేసుకునేటట్టుగా చేసుకోవాలి. దాంతోపాటు కఠినమైన శ్రమ చేయాలి. అంటే పంక్చువల్గా రావడము, టైంకి రావడము, టైం ప్రకారము మీ యొక్క పనులు పూర్తి చేసుకోవడము, పోస్ట్ పోన్ చేయకపోవడము, బద్ధకాన్ని వదలడము, రేపు చేద్దాంలే మాపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకూడము, మీ యొక్క పనిని మీ పక్క వాళ్ళకి అప్పగించకండి. మీరు చేసినంత శ్రద్ధగా వాళ్ళు చేయరు కాబట్టి వారు చేసిన తప్పులకి మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనకి ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఇవే మీకు రేపటి నాడికి మైనస్ మార్క్స్ అయ్యే అవకాశము కనబడుతుంది. కాబట్టి మీరు అత్యంత శ్రద్ధ వహించాలి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, మీరు ప్రతి సోమవారము శనివారము శివాలయ సందర్శనం చేసుకుని అక్కడ శివుడికి సంబంధించిన మీ గోత్రనామాలతో పూజ చేయించుకుంటే కనుక ఈ చిన్న చిన్న మీ రంగంలో ఉండే కష్టాలు పోయేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకుంటే చాలా విశేషమైన ఒత్తిడిని మీరు అనుభవిస్తారు. మీ యొక్క కాంపిటీటర్స్ వల్ల కావచ్చు, మీ ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, లేదా మీ కింది పని వాళ్ళు కావచ్చు. ఇలాగా మీరు ఎక్కడైతే ఉంటారో ఆ పరిసర ప్రాంతాల్లో మీరు స్ట్రెస్ బాగా తీసుకుంటారు. అది వ్యాపార నిమిత్తం కావచ్చు, లేదా ఉద్యోగస్తుల మధ్య సమస్యలు కావచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. కాసేపు బాధలోనో భయంలోనో ఏదో డెసిషన్ తీసేసుకోవడము, దాని ఇంపాక్ట్ మీకు ఎప్పుడు కనబడుతుంది? ఫ్యూచర్లో ఈ ఇంపాక్ట్ మీకు తప్పనిసరిగా కనబడుతుంది. కాబట్టి ఈ చంద్రమంగళ యోగంలో మీకు మంచి అనుకూలతలు వ్యాపారస్తులకు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. అయితే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ పెట్టుబడులతో పెట్టండి. గతంలో మాకు లాభాలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లక్షలు పెట్టేస్తాము అని ప్రయత్నం చేయకండి. ఇంకా తప్పదు అనుకుంటే మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. లేదు అంటే కనుక ఫ్రీక్వెన్సీని మార్చండి. అంటే ఉదాహరణకి ₹1,00,000 పెట్టుబడి పెడతారు అని అనుకున్నప్పుడు వివిధ కంపెనీల్లో 10,000 చొప్పున పెట్టుకోండి, లేదా 25,000 చొప్పున పెట్టుకోండి. అంతేగాని ఒకే కంపెనీలో అంటే ఒకే చోట ₹1,00,000 ఇన్వెస్ట్ చేసేసేయకుండా దాన్ని కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసినట్టయితే కనుక ఒక కంపెనీ నష్టపోయినా మిగతా 90,000 మీకు ఉంటాయి కదా. అట్లాగా అంటే అలా ప్లాన్డ్గా కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే నష్టపోయే పరిస్థితి లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత వ్యాపారానికి సంబంధించిన ఏవైనా ప్లాన్స్ కానీ, ఎక్స్పాన్షన్స్ కానీ, లేదా అనుబంధ సంస్థలు పెట్టడం కానీ, లేదంటే విస్తరణ కోసం కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే మీకు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలను ఇప్పుడు తక్షణమే అమలు చేసుకోండి. ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకోవడము, అకార్డింగ్ టు దట్ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసుకోవడము, అంటే దాన్ని మీరు అమలు పరచడం అన్నమాట. ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈ చంద్రమంగళ యోగంలో చేసుకోండి. చంద్రుడు మంగళుడు మీకు సక్సెస్ని ఇవ్వబోతున్నారు. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, గురువారం నాడు అంటే మీకు పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ స్వామికి మీ యొక్క వ్యాపారంలో కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏవైనా సరే ఆ స్వామికి చెప్పుకుని పూజ చేసుకోండి. అప్పుడు ఇవన్నీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసినట్టయితే మీ ప్రతిభకు చక్కని సమయము. మానసిక ఒత్తిడి, టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు అంటే వేరే వ్యాపకాల మీద అనుకోవచ్చు, లేదా వేరే పనుల మీద మీరు శ్రద్ధ పెట్టి మీ చదువుని వెనకబెట్టారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మీరు అనుభవించాలి. కనీసం ఇప్పుడైనా సరే చదువు మీద శ్రద్ధ పెట్టి వాటిని దూరం పెట్టినట్టయితే కనుక ఈ మానసిక టెన్షన్స్ అనేవి, ఈ స్ట్రెస్ అనేది మీకు లేకుండా ఉంటుంది. బట్ మీరు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని జయించడం చాలా ఈజీ. అయితే పోటీ పరీక్షలు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం. వెంటనే అప్లై చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్లో అంటే సైన్స్ కావచ్చు, గణితం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా ఆర్ట్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎందులో మీరు విద్యార్థులైనప్పటికీ మీరు
శ్రద్ధ పెట్టినట్టయితే కనుక, చిన్న శ్రద్ధ పెడితే అంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, బుధవారం నాడు తప్పనిసరిగా గణపతి ఆలయ సందర్శనం చేయండి. 1, 2 గరిక మాలలు ఉంటాయి, అవి స్వామివారికి సమర్పించండి. ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ కష్టాలు కానీ తీరిపోతాయి. తర్వాత వ్యవసాయదారులకు చెప్పే సూచన, మీరు కొంత మందకొడిగా, నిరాశగా, నిర్లిప్తగా తర్వాత చేద్దాంలే అన్నట్టుగా మీరు వ్యవహారం చేస్తారు. అది మానుకోండి. కొన్ని పంటలు అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి నిరాశ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఖర్చులు పెరిగి కొంతమందికి నష్టపోయే పరిస్థితి, కొన్ని పంటలు ఖర్చులుంటాయి, లాభం రాదు, అంటే నష్టపోయే పరిస్థితి. కొంతమందికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము, అది మీరు ఎంచుకున్న పంటల యొక్క తెలివితేటలే. ఈ సమయంలో ఈ పంట వెయ్యాలి అనుకుని కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఆ పంటలు విశేషమైన లాభాన్ని తెచ్చిపెడతాయి. కొంతమంది ఏదోలే అన్నట్టు చేస్తారు కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నుంచైనా అలా చెయ్యకుండా ఏ సమయానికి ఏ పంట వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనేది ఒక ప్రణాళిక, అంటే ఒక ప్లాన్ వేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగినది ఏంటంటే, శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇచ్చేయండి. లేదు మీ పొలాల గట్ల దగ్గర కాకులు కనుక ఉంటే, నల్ల కాకులకి, అంటే కాకులు నల్లగానే ఉంటాయి, కాకపోతే కాకులకి తప్పనిసరిగా మీరు ఏదో ఒక ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం తప్పనిసరిగా మర్చిపోకుండా చేసుకోండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కొత్త టెక్నాలజీ మీద దృష్టి పెట్టండి. ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది. మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ సమయానికి పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. తర్వాత కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, లేదా పాత ప్రాజెక్టులు ఏవైనా మధ్యలో ఆగిపోయినా సరే వెంటనే ఆ విషయాన్ని మీ యజమానులకి తెలియపరచండి. అంతే, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కనుక జాబుతో పాటు శాలరీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ యజమానులకి తెలియపరచండి, ఇందు మూలంగా నేను కంప్లీట్ చేయలేకపోయాను, సారీ చెప్పి ఎక్స్టెన్షన్ తీసుకోండి, అప్పుడు టైంకి పూర్తి చేయగలుగుతారు. ఇలాంటి ప్రయత్నాలు ఐటీ రంగంలో ఉన్నవారు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, విపరీతమైన టెన్షన్ని మీరు బుర్రకి తీసుకోకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పని ఒత్తిడి మీ ఉద్యోగ రంగంలో కావచ్చు, లేదా మీ పక్కన మీ సహచరులు మిమ్మల్ని టెన్షన్కి గురి చేసే అవకాశం కనబడుతుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. బుర్రకి ఏది పని చెప్పకండి. అయితే తర్వాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక మంచితనంతో ఉంటారు, సామరస్యంగా ఉంటారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు సహాయము అందుబాటులోకి వస్తుంది. అయితే మీ కుటుంబంలో ఎవరితోనైనా పెద్దవారితో మాట్లాడేటప్పుడు పరుషమైన పదాలు వాడకండి. వాళ్ళు నొచ్చుకుని బాధపడితే ఆ బాధ మీకు ఇంపాక్ట్ పడే అవకాశము కనబడుతోంది. కాబట్టి పెద్దలతో సమన్వయంగా, గౌరవంగా, మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంట్లో బంధువులు కావచ్చు, లేదంటే బయట మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీకన్నా పెద్దవాళ్లతో మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు మీ కుటుంబంలో తల ఎత్తే అవకాశం ఉంది. సామరస్యంగా, సమన్వయంగా పరిష్కారం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మనసులో మీ ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా ప్రార్థన చేసుకోండి. చేసుకున్నట్టయితే కనుక కొంచెం సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఒత్తిడి, కొంతమందికి అనారోగ్య సూచనలతో పాటు ఆపరేషన్స్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి బాహ్యంగా, అంటే కాళ్ళు చేతులకు రావచ్చు, లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఎముకలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి బయట సంబంధించిన ఇబ్బందులు, జారి పడిపోవడాలు, ఇలాంటివి, ప్రమాదాలు జరగడము, ఇలాంటివి కొంతమందికి కనబడుతున్నాయి. మరికొంతమందికి
ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే పెద్ద ప్రేవులకి కానీ లేదా అంటే కాలేయానికి అంటే లివర్కి కానీ ఇట్లా చిన్న చిన్న డ్యామేజ్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు సూర్యుడి ఆరాధన చెయ్యండి. సూర్య ఆరాధనతో పాటుగా నవగ్రహ ఆలయంలో ప్రత్యేకించి సూర్యుడికి సంబంధించినటువంటి ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పళ్ళు కానీ స్వామివారికి నివేదన చెయ్యండి. తరువాత కళలు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు, కళాకారులకు కొత్త ఆలోచనలు వస్తాయి, మంచి అవకాశాలు కూడా వస్తాయి. కొంతమందికి ప్రజాదరణ తగ్గిపోయి మీ పట్ల విముఖత ఏర్పడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. రాజకీయ రంగంలో ఉన్నవారు మరింత కృషి చేస్తేనే తప్ప మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి గోచరించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. సమగ్ర విశ్లేషణ, ఉత్తమ ఫలితాలు ఎవరికి అంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఐటీ రంగంలో ఉన్న కొంతమందికి. జాగ్రత్తలు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పరిహారాలు, శివుడి పూజ చేయడము, శివాలయ సందర్శనం చేసుకోవడము, ప్రతి గురువారము గురు సంబంధిత ఆలయాలు, పసుపు గణపతికి పూజ. శనివారం నాడు నల్ల నువ్వులు కానీ నల్ల మినువులు కానీ దానంగా ఇచ్చుకోవాలి. అయితే ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, నెంబర్ 1, కుటుంబంలో సానుకూలంగా స్పందించండి. పెద్దలతో గౌరవంగా మలగండి. పనిలో శ్రద్ధ పెట్టండి. నెంబర్ 2. నెంబర్ 3, ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన చంద్ర మంగళ యోగంలో గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.